ప్రభు గురించి మాట్లాడతామా? యేసు ప్రభు గురించి మాట్లాడితే నేను పాపం చేస్తుంటే తాకచ్చా? పాపం చేసిన వాళ్ళ కోసమే వచ్చాడు ప్రభు. యేసుక్రీస్తు వారు వచ్చిన పాపం చేసిన వాళ్ళ కోసమే. ఆయన రక్తంలో ఆయన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలన్నీ కడిగేసి మనం పరిశుద్ధిగా చేయడానికి వచ్చాడు. ఆయన పుణ్యాత్ముల కోసం రాలా. బైబిల్లో కూడా ఒక మాట అంటాడు, నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదంటాడు. ఆయన ప్రభుని నమ్ముకోనమ్మా, నీ జీవితం మారిపోతుంది. అదేనా దేవుడు మాటలు యేసు ప్రభు సంబంధం చదివించు. ఎవరేనా ఇది? ఆయన వేస్తాడు. ప్రభువుని నమ్ముకో విశ్వాసంతో. అయ్యా నువ్వే నా దిక్కయ్యా, నేను నీ నమ్ముకుంటున్నానయ్యా, నాకు జీవనాధారం కలిగించాయని చెప్పని అనుకో. ఖచ్చితంగా నీ జీవితం మారిపోద్ది. నీ జీవితంలో అనేక మార్పులు. కడుపు కూడా ఆయన వేస్తాడు. అమ్మ ఇప్పుడు నేను ఒకప్పుడు విగ్రహారాధన చేశాను, నేను కూడా పాపంలో ఉన్నా, కానీ ప్రభువుని నమ్ముకున్నా. ఒక్క వారం నువ్వు చర్చికి వెళ్ళు, ప్రార్థన చేయి. ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను ఈ స్థితి నుంచి మార్చు, నాకు జీవనాభివృద్ధి కలగజేయ ప్రభు అని ఒక్క వారం ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ జీవితం మారుస్తాడు. ఇది కాదు, నీకు ఇంకా ఉన్నతమైన జీవితం ఇస్తాడు. నువ్వు అనుకో నా జీవితం అంటే నాకు ఇది కాదు, నాకు ఇంకా సర్జరీ కాలేదు, నాకు ఒక ఆశ, సర్జరీ కావాలి నాకు, నేను ఆడపిల్లల మారాలనేది నాకు అదొక ఆశ. ఇప్పుడు నాకు ప్రజెంట్ చెప్పాలంటే నాకు బాగాలేదు, నాకు బాగలేదు కూడా తీసేయాలి అంటే నేను వెళ్తా, రేపు వెళ్దామనే నాకు కూడా ఆలోచన ఉంది. మేము ఎస్సీఏ అంటే యేసు ప్రభు ఒక్కలానికి సంబంధించిన కాదమ్మా, అందరికీ దేవుడు. ఇప్పుడు మీరు హిజ్రా తప్పుగా అనుకోవద్దు. హిజ్రాలో కూడా పాస్టర్లు ఉన్నారు. ఒక ఉంది పాస్టర్, హిజ్రా పాస్టర్ మీకు తెలుసు అనుకుంటా. ఆ పాస్టర్ దేవుడు మరి ఆమె నట్ట మార్చాడు. ఇప్పుడు మీలాగే మీ జీవితం అనిపిస్తుంది కదా ఆమె కూడా, కానీ ఆమె ఏం చేసింది? నమ్మకంతో ప్రభువు నమ్ముకుంది. ఆమె జీవితాన్ని మార్చి ఇప్పుడు దేశాలు తిరుగుతున్నాము, ప్రభువుని సువార్త ప్రకటిస్తుంది. ఖచ్చితంగా నమ్ముకోమా, ప్రభు దగ్గరికి వెళ్ళు, నీ జీవితం మారిపోద్ది. నువ్వే 10 మందికి దేవుడి గురించి చెప్పే విధంగా నేను దేవుడు మారుస్తావు. సరేనమ్మా. ఏదైనా దేవుడి గురించి, యేసు ప్రభు గురించి మాటలు ఉంటాయి, చదివించుకోండి. దేవుడు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టారు ప్రభు వారు. ఏదైనా యేసు ప్రభు గురించి ఉంటే మాటలు చదివించుకో. యేసు ప్రభు మాటలు చదివించుకోండి.